శ్రీనివాస్ గారు, ఏంటి ఎలా కనిపిస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు? హ్యాపీగా ఉందా బీజేపీ? బీజేపీ ఇస్ వెరీ హ్యాపీ సార్. ఎందుకు? ఒక రెండు కారణాలు చెప్పండి. రెండు కారణాలు అంటే బీజేపీ పర్టికులర్లీ మనం పశ్చిమ బెంగాల్ ఎన్నికల వరకు మాట్లాడితే ఈరోజు దేశం, మీరు మొదట్లోనే చెప్పినట్టుగా దేశం మొత్తం యొక్క దృష్టి కూడా పశ్చిమ బెంగాల్ మీద ఉంది. కాబట్టి నేను ఆ ఒక్క విషయానికి వస్తేనే అక్కడ బీజేపీ గెలుస్తుంది కాబట్టి నేను హ్యాపీగా లేను సార్. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఓన్లీ బీజేపీ గెలుస్తుంది అనేటువంటి నేను పార్టీ అధికార ప్రతినిధిని సార్. ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను ఓపెన్ గా మాట్లాడకపోతే ఏముంటుంది కానీ అయితే నేను బీజేపీ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి, అధికార ప్రతినిధిగా బీజేపీ గెలవడం ఖాయమని మీకు అర్థం సార్. ఒక్కోసారి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నారా లేకపోతే అధికార ప్రతినిధిగా చెప్తున్నారా? లేదు, నేను రెండు విషయాలు చెప్తా. ఒకటి, మీ యొక్క జర్నలిస్ట్ కెరియర్ లోనే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ లోనే ఎగ్జిట్ పోల్స్ కొన్నిసార్లు అటు కావచ్చు, కొన్నిసార్లు ఇటు కూడా కావచ్చు. కానీ నా యొక్క సొంత అనుభవం కావచ్చు, లేకపోతే నా పార్టీకి ఉన్నటువంటి నెట్వర్క్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మనం చూసినారు మీరు హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ నుండి రైళ్లు తరలి వెళ్ళినటువంటి జనాలను చూసిరు. వెస్ట్ బెంగాల్లో ఓటు వేయడానికి వెళ్ళినటువంటి జనాలు, వాళ్ళను ఎక్కడైనా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఇట్లా వాళ్ళను పలికించి చూస్తే ఈసారి మేము ఏంది తృణమూల్ కాంగ్రెస్కి కాకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలనేటువంటి సంకల్పంతో మేము ట్రైన్ ఎక్కి పోతా ఉన్నాం, మా సొంత ఖర్చులు భరించి పోతా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు చాలా టీవీలలో కూడా వచ్చినాయి. అంటే సోషల్ మీడియాలో వచ్చింది, టీవీలలో వచ్చినాయి. ఇటువంటిది మనం చూసినాం. వాళ్ళు ఏంది వాళ్ళ యొక్క భాషలో ఏదో పల్టావో దోర్కార్ అగ్లిబార్ బీజేపీ సర్కార్ అనేటువంటి ఒక నినాదం తీసుకొని పోయినారు వాళ్ళు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి పూర్తి విశ్వాసంతో కాకుండా ఏదైతే బీజేపీ గెలవడం ఒకటే సంతోషం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చాలా సమస్యలకు మూల కారణం అక్కడ ఉన్నటువంటి రాజకీయ శక్తులు చేస్తున్నటువంటి కుట్రలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏమంటారు అపీస్మెంట్ పాలిటిక్స్ కారణంగా విదేశాల నుండి అక్కడికి వచ్చి తిష్ట వేయడం కావచ్చు, వివిధ రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు అక్కడ స్థావరాలను ఏర్పరచుకునేటువంటి ఈ దుర్దినము ఈ రోజుతోటి ముగుస్తుందనేటువంటి ఒక సంతోషం ఉంది. బీజేపీ ఎప్పుడు ఎస్ఐఆర్ ఒకటి తీసుకొస్తారు, లేదంటే జాతీయ భద్రత ఒకటి తీసుకొస్తారు. మీరు అసోం చూడండి, పశ్చిమ బెంగాల్ చూడండి, అన్ని చోట్ల ఇదే మీ ట్రంప్ కార్డ్ ఇదేనా? లేదు ఈశ్వర్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు సరే, నేను బీజేపీ కాదు, ఒక సాధారణ భారతీయ పౌరుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా, పశ్చిమ బెంగాల్లో ఈ దేశ అంతర్గత భద్రతకు ఏ రకమైనటువంటి సమస్యలు లేవు అనేటువంటి మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లేదంటే సమస్యలు ఉన్నాయని మీకు అనిపిస్తుందా? మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అస్సాంలో నిజంగానే దేశ భద్రతకు సమస్యలు వాటించేటువంటి అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయా లేదా అనేటువంటి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని చూసుకోండి. నేను ఎప్పుడు బీజేపీ అదే చేస్తుంది ఇదే చేస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి సమస్యల గురించి చెప్తా ఉన్నా. రెండవది, మీరు చెప్పిన దాంట్లోనే నేను ఏదో ఊరికే నేను మాట్లాడడం కదా, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా అనేటువంటిది కాదు. నేను అక్కడ పశ్చిమ బెంగాల్లో బీర్భూమ్ అనేటువంటి జిల్లాలో ఒక దుబరాజ్పూర్ అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. అక్కడ నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, నేను యువ మోర్చా తరఫున. సో అక్కడ నెల రోజులు చూసిన తర్వాత అంటే మీరు అనుమతిస్తే ఒక చిన్న వీడియో ప్లే చేస్తా. ఇక్కడ ఎక్కడైతే మనం ఈ ప్లేస్ లో కూర్చున్నాము, ఇంతకంటే కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి ఒక ప్లేస్ లో వాటర్ పోస్తారు సార్. మీరు ఏమైనా చూసి ఉంటే గుర్తుందో లేదో, వాటర్ ట్యాంకర్స్ లో నుంచి తెచ్చిపోస్తారు. ఆ ట్యాంకర్ లో మహిళలు బట్టలు ఉతుక్కుంటారు, అదే ట్యాంకర్ లో స్నానాలు చేస్తారు మహిళలు. అదే ట్యాంక్ లో నుండి ట్యాంక్ అంటే ఆ కుంటలో నుంచి బాటిల్స్ నింపుకొని తాగడానికి తీసుకెళ్తారు ఈశ్వర్ గారు. ఇంతకంటే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అది భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలు కూడా కావచ్చు. నేను రాజకీయాల్లో మాట్లాడేటప్పుడు రాజకీయాలే మాట్లాడదాం, కానీ అక్కడ వాస్తవమైనటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నా. అసలు మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మనసున్నటువంటి ఏ మనిషి అయినా కూడా కన్నీళ్లు గార్చక తప్పనటువంటి పరిస్థితి ఉంది. ఈ 70 సంవత్సరాలలో ఒక కుంటలో బట్టలు ఉతుకోవడం, అదే కుంటలో స్నానం చేయడం, అదే కుంటలో నీళ్లను తీసుకెళ్లి తాగడానికి వాడుకుంటున్నారంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఎంత వరకు వస్తుంది గట్టి ఫైట్ ఇవ్వడం వరకు? అందుకనే అంత వ్యతిరేకత కనిపిస్తుందా? అది పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి నేను ఇందాక చెప్పినటువంటి ఉదాహరణ ఏది, హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, లేకపోతే బెంగళూరు కావచ్చు, ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్ నుండి ట్రైన్లు పోతా ఉన్నారు. నేను ఇది ఒక చిన్న ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా బీర్భూమ్ జిల్లాలో ఉన్నటువంటి కొద్దిగా జూమ్ చేసి ఇక్కడ కుంట కనిపిస్తుంది మీకు, చాలా చిన్న కుంట సార్. అక్కడ మహిళలు అదే కుంట మీకు చూపిస్తున్నది. ఈ కుంటలో అక్కడే బట్టలు ఉతుకుతారు మహిళలు.
అక్కడే స్నానాలు చేస్తారు. సరే స్నానాలు చేసేది మన వీడియో తీయకూడదు, అది తప్పు కాబట్టి నేను పక్కనే ఉన్నటువంటిది కూడా చూపించానండి. సో ఇదే కుంటలో వాటర్ తాగుతారు, ఇవే కుంటలో స్నానాలు చేస్తారు, ఇవే కుంటలో అక్కడ చేపలు కూడా పడుతుంటారు. మీరు ఆ వీడియోలో నేను చూపిస్తా, అవే కుంటలో చేపలు పట్టుకుంటారు. ఇంకా బాధాకరం ఏంటంటే మీరు ఆ కుంట బార్డర్స్ లో చూస్తే చిన్న చిన్న పొదలు ఉన్నాయి, పొదల చాటులో బహిర్భూమికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్. సో ఇది ఏదో కేవలం నేను ఎన్నికల ఏమంటే స్టంట్ కాదు, పరిస్థితులు ముఖ చిత్రం మొత్తం మారిపోబోతుంది. అంటే నేననేది ఏంటంటే అక్కడ సమస్య ఏంటంటే బహిర్భూమికి వెళ్తా ఉంటారు. అంటే ఇప్పుడు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా స్వచ్ఛ భారత్ పేరు మీద 12,000 రూపాయలు ఇచ్చి టాయిలెట్ను నిర్మించుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఒకవేళ సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత వాళ్ళకి అదనంగా కల్పించి స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు కడతా ఉన్నారు. మీకు తెలుసా ఈశ్వర్ గారు, స్వచ్ఛ భారత్ పథకము పశ్చిమ బెంగాల్లో అమల్లో లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే అక్కడ జగన్ సర్కార్ కావచ్చు, లేకపోతే మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఏదో డబుల్ బెడ్రూమ్ పేర్ల మీద ఇల్లు ఇస్తున్నారు కదా, ఆ స్కీము పశ్చిమ బెంగాల్లో లేదు. మనకు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద 6,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంది. ఆ స్కీము పశ్చిమ బెంగాల్లో అమల్లో లేదు. ఇక ఇంకేం డెవలప్మెంట్ గురించి మాట్లాడతారు చెప్పండి. మీరు ప్రజా సమస్యలు చక్కగా చెప్పారు, కానీ ఎన్నికల సంఘమే ఒక సమస్యగా మారిపోయిందని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దానిపైన కూడా మాట్లాడదాము.